ఇప్పుడైతే మా ఇంట్లో స్పెషల్ పీతల కూర. పీతల కూరకి కావలసిన పదార్థాలు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, ఎర్రఉల్లిపాయలు, టమాటా, అల్లం, తెల్లుల్లిపాయలు మొత్తము పేస్ట్లా చేసుకోవాలి. ఇదిగో అండి, మేమైతే ఇప్పుడు కట్ చేసుకొని వేసుకుంటున్నాను మిక్సీలో. ఇవ్వండి ధనియాలు, జీలకర్ర వేసుకుంటున్నాను పెద్ద జార్లో. చిన్న జార్లో సరిపోదని మళ్ళీ పెద్ద జార్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అన్నీ ఇవ్వండి షిఫ్ట్ చేస్తాను. ఇవైతే మిక్స్ చేసుకొని మిక్సీ పెట్టుకొని పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇగో ముందు తెల్లుల్లిపాయలు వేస్తాను కదా, ఇప్పుడు అల్లం కట్ చేసి వేసుకుంటున్నాను. మొత్తం మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇవ్వండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ వేసుకుంటానండి, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడైతే ఇగోండి దాల్చిన ఆకు, చెక్క వేసుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇవ్వండి కలర్ వచ్చింది కదా, మరి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీంట్లో మనము ఉప్పు, కారం, పసుపు అన్నీ నేనైతే ఈ పేస్ట్లో వేసేస్తాను, పచ్చివాసన ఉండకూడదనేసి. ఇది చూడండి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కారం వేసుకుంటాము. కారం ఇంకా కొంచెం ఎక్కువే వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పసుపు కూడా వేసుకుంటున్నాను. అన్నీ వేసాక మంచిగా కలుపుకొని మనమైతే కాసేపు డక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డక్కన పెట్టేస్తున్నాను. మరి కాసేపు అయిన తర్వాత తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత అండి ఆయిల్ అయితే మీద మొత్తం తేలిపోవాలి, బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిందంటే టేస్ట్ బాగుంటుంది. మరి కొంచెం పెట్టుకుంటామా డక్కన్. ఇవ్వండి ఇప్పుడైతే మంచిగా అయిపోయింది కదా, మంచి ఫ్రై అయిపోయింది కాబట్టి పీతలు వేసేసాము. వేసుకొని చక్కగా కలుపుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ కొంచెంసేపు డక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం ముక్కలకి పేస్ట్ అంత పడుతుంది కాబట్టి మళ్ళీ పెట్టుకుంటున్నాను డక్కన్. ఇవ్వండి మొత్తం మంచిగా పేస్ట్ మొత్తం ముక్కలు పట్టేసింది కదా. ఇప్పుడైతే మంచిగా కలుపుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వండి ఎంత బాగున్నాయి కదా, కలర్ చాలా బాగుంది కదా. ఇప్పుడైతే వాటర్ మనం వేసుకోవాలి. ఇవ్వండి వాటర్ వేసుకుంటున్నాను సరిపడినంత. ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు. నేనైతే రైస్లో బాగా జ్యూసి రావాలనేసి అలా వేసుకుంటాను. ఇదిగోండి మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. మరి కాసేపు ఉడకాలి. ఇవ్వండి మధ్యలో అయితే కరివేపత్తి, ధనియాపత్తి వేసుకుంటాను, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. నేనైతే ఎప్పుడు ఇలా వేసుకుని ఇలా వండుకుంటానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. మరి కాసేపు ఉడకాలి. లాస్ట్ ఫైనల్కి ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకొని దింపేయాలి. అంతేనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వండినా కూడా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయిపోయినట్టేనండి, అయిపోయిందండి, ఎంతేనండి.